హాయ్ ఎవ్రీవన్, నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు క్రియేటివ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో సూర్యాపేటలో జరుగుతున్న పెద్దగట్టు జాతర గురించి అయితే చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనము ఈ పెద్దగట్టు జాతరని గొల్లగట్టు జాతర అంటూ ఉంటే కూడా వింటూ ఉంటాము. సో ఈ జాతర తెలంగాణ మొత్తంలో కూడా రెండవ అతిపెద్ద జాతర అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడికి భక్తులు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ నుంచే కాకుండా మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. వాళ్ళ దర్శనం చేసుకుని వెళ్తుంటారు. సో లింగమంతుల స్వామి వారికి ప్రతి 2 సంవత్సరాలకి జరిగే ఈ కార్యక్రమాలు, ఈ పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో 5 రోజులు నిర్వహించబడతాయి. సో నేను మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను జాతరకి. సో ఫ్రెండ్స్తో వెళ్తే జాతర ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. సో స్టార్ట్ అవుదామా? ఫైనల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దామని రెడీ అయ్యాము. సో సూర్యాపేటలోని కస్తూర్ బజార్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మేము. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు నేషనల్ హైవే 65. అటు విజయవాడ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సూర్యాపేటలో శాంతినగర్ ఏరియా ఇది. సో మేము ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము జాతరకి. సో ఇక్కడ బస్సులు అయితే ఆగుతూ ఉంటాయి ఇదే గ్రౌండ్లో. జాతరలో జరిగే మెయిన్ స్ట్రీమ్లోకి అయితే మనం ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ జాతరని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా మిస్ అవ్వాలని అయితే అస్సలు అనుకోరు. ప్రజెంట్ మనం దురాజ్పల్లిలో ఉన్నాము. చెరువు పక్కనే గుడి ఉంటుంది పైన గుట్ట మీద. సో ఇప్పుడు మనం కట్ట మీదకి వెళ్తున్నాము. సో ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ సీనరీ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా చెరువులో ఆ లైట్లు, ఆ చుట్టుపక్కల ఉన్న లైట్లు, మొత్తం లైటింగ్ అంతా సూపర్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక పక్కనే కట్ట మీద నుంచి అందరూ ఎక్కువ భక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడికి చూడండి, ఇక్కడ మా బ్యాచ్ వాళ్ళు ఫామ్ అయ్యారు మొత్తం. సో ప్లాన్లు వేస్తున్నారు, ఎటు పోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. సో వీళ్ళ ప్లాన్స్ అన్నీ ఇంకా వేరే ఉంటాయి. ఇప్పుడు ఇంకా వీళ్ళని ఆపేటట్లు కూడా ఉండదు. సో మనం సపరేట్ అయిపోయాం, కెమెరామ్యాన్ అయిపోయాం కదా ప్రజెంట్. సో నడుస్తుంది మనకు అలా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంటుంది. యాక్చువల్గా ఇది జాతరలో 5వ రోజు. ఈ జాతర గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ 4 రోజుల్లోనే చూసి వెళ్ళి ఉంటారు. అండ్ అలాగే ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అవ్వలేదు కానీ ఫోటో సెషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూసారు కదా మా వాళ్ళ డెడికేషన్. కెమెరా ఆన్ చేయగానే ఫేస్లు ఎలా వెలిగిపోతున్నాయి చూడండి. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఇలానే ఉంటుంది మరి. ఆ స్వామివారి తిలకం దిద్దేసుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ చెప్పులు విప్పేసి అలా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాక అక్కడ చుట్టూ ఉన్న వైబ్స్ అన్నీ కనపడుతూ ఉంటే ఫస్ట్ జరిగిన 4 రోజుల జాతరని ఎలా మిస్ అయ్యాం రా అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం గుట్ట మీదకైతే వెళ్తున్నాము. గుట్ట మీద అయితే గుడి ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఇలా జాతరలో సెలబ్రేషన్ చేసుకొని ఉంటే అక్కడ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అలా మెల్లిగా నడుచుకుంటూ పైకి వెళ్ళి కిందికి తిరిగి చూస్తే ఆ చుట్టూ ఉన్న వాతావరణం, మనుషులు, సో అక్కడ పక్కన సెల్ఫీలు దిగుతున్నారు చూడండి, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఫైనల్గా అలా మనం మెల్లిగా నడుచుకుంటూ పైకి గుట్ట మీదకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళు కొంతమంది, దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది, అండ్ అక్కడే కుంకుమ అండ్ పూజా సామాగ్రి అమ్మే వాళ్ళు కొంతమంది, అండ్ అలాగే పక్కనే కథ చెప్పే వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో ఇక్కడ. సో మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి అయితే ఖచ్చితంగా ఇది ఒక ఎక్స్పీరియన్సే ఉంటుంది ఖచ్చితంగా. సో రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. హాయ్ చెప్పండి ఒకసారి. అమ్మమ్మ హాయ్ చెప్తుంది మనకి. అండ్ అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ అలాగే రెగ్యులర్గా వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తుంటారు ఇలా చేయడానికి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను పూజించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఇక్కడ పెద్దగట్టు జాతర, దురాజ్పల్లిలో ఉండే పెద్దగట్టు జాతరలో కూడా ఇలాగే పూజిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా భక్తులందరూ కూడా ఎలా వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో మనకు తెలిసిన వారు చాలా రోజుల తర్వాత కనబడితే ఆ ఎగ్జైట్మెంట్ అండ్ ఫన్ చాలా బాగుంటాయి కదా. సో మాకు కూడా అదే జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మా బాబాయ్కి తెలిసిన వాళ్ళంతా సో ఎంత ఎగ్జైట్ అవుతున్నారు చూడండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇవన్నీ చూస్తూనే ఇక చివరికి వచ్చి క్యూలో నిలబడ్డాము. మరికొన్ని క్షణాల్లో లింగమంతుల స్వామివారిని దర్శించుకోబోతున్నాం మేము. మా బ్యాచ్ అంతా కలిసి 8 మెంబర్స్ వస్తే చివరికి దర్శనానికి అయితే 3 చేరుకున్నాము. సో మిగతా వాళ్ళంతా వెనకే ఆగిపోయారు. వాళ్ళ గురించి మా బాబాయ్ కౌంటర్లు వేసుకున్నారు వాళ్ళ మీద. మేము ఇలా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాత్రం ఈ జాతరను సక్రమంగా జరిపించడం కోసం చాలా కష్టపడుతున్నారు. మొత్తానికి ఈ సంవత్సరంలో లింగమంతుల స్వామి వారిని దర్శించుకునే భాగ్యం అయితే దక్కింది. అండ్ మీకు కూడా ఈ భాగ్యం కలగాలంటే సూర్యాపేటలో ఉండే దురాజ్పల్లికి అయితే ఒకసారి వచ్చి వెళ్ళండి. ఈ సంవత్సరం మరి మా బాబాయ్కి పెళ్లి కావాలని చెప్పేసి ఆ లింగమంతుల స్వామి వారికి ఒక కొబ్బరికాయనైతే సమర్పించుకోవడం జరిగింది. ఆ పెళ్లి కుదరగానే యూట్యూబ్లో ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో చూసి సూర్యాపేటకు వచ్చి నాకు కాల్ చేయడం అయితే మర్చిపోకండి మీరు.
అండ్ మా వాళ్ళు ఎక్కడ ఊరికే తిన్నాక ఉండరు కదా. సో చూడండి ప్రసాదాల దగ్గర బార్గెనింగ్ చేస్తున్నారు. ఎంత భయ్యా? తీసుకో. ఇక్కడ వీళ్ళే అంటే వీళ్ళని మించిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు చూడండి. ఆయన పోతాడు 10 రూపాయలు కట్టి 10 రూపాయలు చిన్నసి ఏం కాదు 10 రూపాయలకి. బార్గెనింగ్ చేయడంలో కూడా టాలెంట్ని చూపించే వాళ్ళు ఉన్నారని ఇప్పుడు అర్థమైంది బ్రో. అదంతా అయ్యాక మరి ఫోటోలు దిగకపోతే ఎలా ఇంకా? సో ఇది ఒక్కటి కనెక్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. అంతా అయిపోయాక మెల్లిగా బయటికి రాగానే ఇక్కడ సర్వీస్ ఇవ్వడానికి వచ్చిన పోలీస్ వారిని అయితే చూస్తున్నారు కదా. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళకి. హాయ్ సార్. అండ్ అలాగే ఇక్కడ మీడియా పాయింట్ కూడా ఉంది, దాని పక్కనే ప్రథమ చికిత్సా కేంద్రం కూడా చూస్తున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ అయితే కేర్ తీసుకోవడానికి అయితే వచ్చారు. సో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు మా బాబాయ్. ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా వచ్చారు అని వాళ్ళతో మాటలు కలిపి వివరాలు అయితే తెలుసుకుంటున్నాడు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. మేము వెళ్ళొస్తాం మరి. ఇంకా బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా. ఓకే బాయ్. అలా కొద్దిగా ముందుకు రాగానే ఇవన్నీ కనపడుతున్నాయి. స్వామివారికి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంటే ఇదంతా కూడా. అవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. మొత్తానికి స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో మెల్లిగా కిందికి దిగడం స్టార్ట్ చేసాము. సో గుట్టపై నుంచి వెళ్ళి కిందికి చూస్తుంటే ఆ సీనరీ బాగుంటుందని చెప్పాను కదా, మళ్ళీ కనపడింది. ఇంకా ఫోటోలు తీయడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. మా బ్యాచ్ వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉన్నారు. సో మాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని చూడండి, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఈ జాతరని. అంకుల్ సెల్ఫీ తీయడంలో ఎక్స్పర్ట్లా ఉన్నారు. సో మంచి పొజిషన్లో పెట్టాడు కెమెరాని. సో వీళ్ళు కూడా అలాగే ఫోటోలు దిగుతున్నారు. కిందికి దిగుతూ ఉంటే ఫోటోలు తీసుకుందామంటే మా బ్యాచ్ వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఇక్కడ సీనరీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మాకు ఇంకో టాస్క్ ఏంటంటే మా వాళ్ళని వెతికి పట్టుకోవాలి, ఒక్కొక్కరికి కాల్ చేయాలి. ఇక్కడ సిగ్నల్స్ అయితే సరిగా లేవు. సో ఇక అదే పని ఇంకా. కానీ మొత్తానికి మా మహానుభావులు అందరూ కూడా ఒక దగ్గరికి చేరిపోయారు. సో ఇక్కడ కూడా మరి ఇంకో ఫోటో వేసుకోవాలి కదా. సో స్టార్ట్ చేశారు చూడండి. ఇంకా ఆ పక్కనే ఒక కంట్రోల్ పాయింట్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా మిస్ అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. సో వీళ్ళు ఇక్కడ మైక్లో చెప్తూ ఉంటారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఆ పక్కనే అందరూ వెళ్ళి గుట్ట పైన దర్శనం చేసుకుంటే, కానీ పోలీసు వారు మాత్రం గుట్ట కింద ఇక్కడికి దర్శనానికి వచ్చే వారికి ఎవరికి కూడా హాని కలగకుండా చాలా పకడ్బందీగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జాతరలో ఏదో ఇష్యూ జరిగిందంట, అందుకే జాయింట్ వెల్ లాంటివన్నీ ఆపేశారు. ఇంకా తిరుగు ప్రయాణం ఒకటే మిగిలింది మాకు. మా బాబాయ్ చూడండి ప్రసాదాలు పట్టుకొని ఎంత దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నాడో. మనమేం తక్కువ కాదు, మన దగ్గర కూడా చెరుకు గడ్డలు ఉన్నాయి. అండ్ ఇక ఇక్కడి నుంచి వెళ్ళి షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. జాతరలో ఎలాంటి వస్తువులు దొరుకుతాయో అందరికి తెలిసిన విషయమే కదా. ఇక చూడండి ఇంకా ఏమో అనుకున్నాంలే, కానీ మా బాబాయ్కి కొంచెం ముందు చూపు ఎక్కువేనండి బాబు. చూడండి రాబోయే పిన్ని గారికి అప్పుడే బ్యాంగిల్స్ కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. బేరాలు కుదరలేదు అనుకుంటాను మరి, అందుకే పక్కాకు పెట్టేశాడు. అండ్ చివరిగా జాతర మధ్యలో నుంచి వెళ్ళి ఒక్కసారి 360 డిగ్రీస్ అలా తిప్పేస్తే మళ్ళీ ఇంకో జాతరకి ఖచ్చితంగా రాకుండా అయితే ఉండలేరు మీరు ఖచ్చితంగా. మేమైతే చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఎంతైనా పుట్టిన ఊరిలో జరుగుతున్న జాతరకి చాలా రోజుల తర్వాత వెళ్తే ఉండే ఎగ్జైట్మెంట్ కానీ ఫన్ కానీ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా మీ ఫ్యామిలీతో రండి, మీ ఫ్రెండ్స్తో రండి, కుదిరితే మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించే వ్యక్తిని చాలా అరుదు. సో సూర్యాపేట డ్యాన్సర్ అని కూడా అంటారు. సాంగ్స్ ఏం లేకుండా డ్యాన్స్ చేస్తుంటాడు సూర్యాపేట రోడ్ల మీద కూడా. సో చూడండి ఏదో చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికైతే అర్థమైతే కాదు, ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ అయితే చేస్తున్నాడు. ఆయన చేసే పనిని ఇప్పుడు అలా ఫీల్ అవ్వడం తప్ప మనకు ఇంకో దారి లేదు. మొత్తానికి ఈ జాతర టైం అంతా బాగా ఎంజాయ్ చేసాము. తిరుగు ప్రయాణం ఒకటే మిగిలింది. ఇంకా ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా జాతర దర్శనం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో చివరికి ఫస్ట్ అయితే అందరం కలిసి పోయినాం, కానీ లాస్ట్ ఇద్దరం మిగిలిపోయినాం మేము. చెరుగడలు మా ప్రసాదాలు మేమే మిగిలిపోయాం లాస్ట్కి. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా.
దిస్ ఈజ్ యాక్చువల్లీ పెద్దగట్టు జాతర సూర్యాపేట్. సో మళ్ళీ వస్తే 2027 వరకు రండి. ఈరోజు యాక్చువల్గా మేము కొంచెం ముందే రావాల్సింది, చిన్న ఇష్యూ అయిందంట కాబట్టి మాకు కొంచెం ఈరోజు జైంట్ వీల్ లాంటివి ఏం పెట్టలేదు మీకు యాక్చువల్గా. సో చాలా మిస్ అయ్యానే ఫీల్ అవుతున్నాం మేము. బట్ ఎనీవే లాస్ట్ డే వరకైనా రాగలిగాము. వీఆర్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. సో ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.